ఇంకో పత్రిక రాస్తారు. ఏంటి? అడ్డుపడడం, ఆపడం అని పైన హెడ్డింగ్ పెడుతూ, అవును అంతా నిజంగానే చేశారు ఎగతాళి. ఎస్, ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అనే ఇది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను ఆ ఇద్దరు క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నాను. తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాతలు రాస్తారు. ఏం రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరు నమ్మిపోతారు? కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ని వచ్చి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడున్న డిఫెన్సు ఆ స్థలాన్ని రెండి చుమిడిన ఆ రోజు. అప్పటి నుంచి టెక్నికల్ టీమ్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్గా 2013 ఆప్తంలో ఎవరు మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్ళీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మాటలు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను క్యాబినెట్లో నాకు తెలుసు, లేదు నాతో సహచరులుగా ఉన్న కొనతాల రామకృష్ణ తెలుసు. ఆయన ఇప్పుడు శాసనసభ్యుగా కూడా ప్రస్తుతం. ఇది వాస్తవం. అంటే 2014లో ఆయన చేసి 19లో వచ్చి ఆయన 19 కన్నా 60% భూసేకరణ. ఎక్కడైపోయింది భూసేకరణ? 15,000 ఎకరాలు వచ్చి ఎయిర్పోర్ట్ కావాలని ఆయన అయిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15,000 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15,000 ఎకరాల్లో ఒక్క ఎకరానే సేకరించగలిచారా? లే. అప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించారు. తగ్గించి 5,000 ఎకరాలను 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. వాస్తవం కాదు చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, కాగితాలు తీయండి. లేదు మీరు డబ్బులు ఎంత రిలీజ్ చేశారో, డబ్బులు ఎవరు ఎంత ఇచ్చారో డేట్లు చెప్పండి. మీరే కదా ఉంది. నేను అధికారం లేను కదా ఇవాళ. లేకపోతే నేను లెక్కలతో సహా మీకు చెప్తాను. అరవై శాతం భూసేకరణ ఏంటి? ఇంక పోతే రెండో దాన్ని రాస్తారు. తర్వాత మిగతావన్నీ ఇంకో సమాధానం చెప్తాను. ఇంకో విషయం చెప్పి ఆపేస్తాను. అధికారం వచ్చిన 4 ఏళ్ల కాలయాపంలో మరోసారి ఎన్నికల్లో శంకుస్థాపన చేసి గద్దె దిగే నాటికి 26% పూర్తయిపోయాయండి పనులు. చెప్పండి, ఎప్పుడు ఫైనాన్స్ క్లోజ్ అయింది?
ఏం మార్పు అది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇండియా ఆ ఎయిర్పోర్ట్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అశోక్ గజరాజ్ గారు భవన నిర్మాణ శాఖ మంత్రిగా ఉంటూ ఆ తదుపరి చంద్రబాబు నాయుడు కాదు దీన్ని ఆక్షన్ పిలుస్తాము కావాల్సి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటే లేదు అశోక్ గజరాజ్ గారు భవన నిర్మాణ శాఖ కడతారని ఆయన ఫైండింగ్ రాయడం ఆ తర్వాత దాన్ని కాదు ఓపెన్ ఆక్షన్కి వెళ్ళాలని చెప్పి ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిన విషయం మీరే లేదు ఓపెన్ ఆక్షన్కి ఎస్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది కదా ప్రైవేట్కి అప్పుడు జిఎంఆర్ సంస్థ వచ్చి వేసిన బిడ్డింగ్ బాగుందని పూర్వీమాసకి ఎప్పుడు జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు ఆ తదుపరి మీ ప్రభుత్వం పోయింది ఆ తరఫున మా ప్రభుత్వం వచ్చింది మేము దాని గురించి కావాల్సిన భూసేకరణలు ఏదైతే 5,000 ఎకరాలు కూడా వేస్ట్ అని చెప్పామో మిగతా భూసేకరణ మేము స్టార్ట్ చేసి 2,700 దగ్గర ఆపి ఏదైతే 2,700 మీరు ఇచ్చేద్దాం అనుకున్నాలో 500 ఎకరాలు మేము ఇవ్వమని చెప్పి అందులో 500 ఎకరాలు వచ్చి పరిశ్రమ కోసం పక్కన పెట్టి 2,200 ఎకరాలని జిఎంఆర్కి ఇచ్చాము. అప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో డబ్బు అంతా కూడా ఏదైతే మీరు కట్టిన 200 తర్వాత మిగతా 2,000 ఎకరాలకు కూడా వైసీపీ ప్రభుత్వం సేకరించింది. వాళ్ళకి రిహాబిలిటేషన్ కాలనీలు కట్టించింది, వాళ్ళకి చేసింది, అన్నీ చేశాం. సరే ప్రభుత్వంలో ఇది కంటిన్యూ చేసి మీరు 60% పనులు ఎక్కడైపోతాయి? 60% పనులు 26% పనులు ఎలాగైపోతాయి? ఏంటి 26% పనులు అయిపోయాయంటే ఫైనాన్స్ క్లోజ్ ఎప్పుడైంది? ఎందుకు ఇలాంటి డాంబికాలు? ఎయిర్పోర్ట్ వచ్చింది సంతోషం, ప్రధానమంత్రి గారు వస్తున్నారు సంతోషం, రేపు ఇనాగ్రేట్ చేస్తున్నారు సంతోషం, ఎవరికి దాని మీద వ్యతిరేకత లేదే, ఎవరికి లేదే. కాకపోతే అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంకా ఏం పనులు చేయాలో అవన్నీ చెప్తాం మేము. ఇంకా రాబోయే కాలంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆ విషయాలను చెప్తాం. త్వరితగతంగా ప్రభుత్వం కానీ కొలతలేకపోతే ఇంకో 3 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే విషయాన్ని చెప్తాం. అది రేపు ప్రధానమంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఓ పెద్ద మనిషి పెద్ద ఆయన దేశంలో వస్తున్నప్పుడు గౌరవం చూసిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఆయన వస్తే ఈ రాష్ట్రంకి, ఈ జిల్లాకో, ఈ జిల్లాకి, ఉత్తరాంధ్ర ప్రాంతానికో ఓ మంచో మేలో ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుందని ఆశిస్తూ అందరం కూడా ఉంటాం. అంతేగాని ఏంటి డాంబికాలు, ఏంటి రాతలు? రాష్ట్ర ప్రజలను చూడండి, ఎందుకు ఇటువంటి మాటలు? కాదు కదా. చంద్రబాబు నాయుడికి తెలియదా? ఇప్పుడు ఈ మంత్రులకి వీళ్ళకంటే తెలియదు, మేము వాస్తవం. సరే అదేదో మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి చంద్రబాబు నాయుడికి వాస్తవం తెలుసు కదా. ఈ పత్రిక అధిపతులకి పత్రికలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి వాస్తవాలు తెలుసు కదా. వీళ్ళు ఇప్పటి నుంచో ఉన్న వాళ్ళకి కొత్త వచ్చినవి కాదు కదా, వీళ్ళకి తెలుసు కదా. ఈ 2 విషయాలు రాష్ట్రపతి తెలియాలని, ముఖ్యంగా ఏదైతే ఈ పత్రికలోనూ అందులో రాశారు, ఒక వెహికల్ మెనమన్నారు, 2వ వెహికల్ ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మా వ్యక్తిని 2 వెహికల్ ఎప్పుడు నేను 2 వెహికల్లో తిరుగుతాను. నేనేమైనా ఊరేగింపుకి వెళ్ళడానికి వెళ్తున్నామా? ఏ విధంగా అడ్డుతారండి? ఎవరు ఇచ్చారండి హక్కు? మీరు వెళ్ళడానికి హక్కు ఉంది, నాకు ప్రజలు ఇచ్చిన హక్కు. నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఇన్ఫార్మ్ చేశాను పోలీసుకు కూడా.
అందుకే నేను రేపు గవర్నర్ గారు కూడా ఈ విధంగా ఉంది రాష్ట్రంలో ఉన్న ఈ ఈ ప్రభుత్వ పాలన వ్యవస్థను చేతితో తీసుకొని ఏ విధంగా మా మనుషుల్ని అవమానపరచాలి, ఏ విధంగా వాళ్ళని కించపరచాలి, ఏ విధంగా అడ్డంకులు సృష్టించాలని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది సమంజసం కాదు మీ ప్రభుత్వ పరిపాలన. ఎందుకంటే దిస్ మై గవర్నమెంట్ అంటాడు గవర్నర్ గారు. మీ ప్రభుత్వం సమంజ సాంప్రదాయం కాదు. జరిగిన అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందిగా నేను బ్లాక్ రాయిపోతున్నాను. అలాగే వాళ్ళ మీద అక్కడ మా పెద్దల మీద మా కార్యకర్తల మీద అక్కడ ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారో చాలా దురదృష్టం, దుర్మార్గమైన చర్యది. మళ్ళీ పునః పరిశీలించి దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఉందమ్మంటే అందమ్మా అని మళ్ళీ తర్వాత ఇది చెడు సాంప్రదాయానికి ఇది ఇప్పటికే మీరు వ్యవస్థను పాడు చేస్తారు, ఇంకా వ్యవస్థను పాడు చేయకండి అని నేను కోరుతున్నాను.